హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన బ్లాగ్ విషయానికి వచ్చేసి నేనైతే హెయిర్ కోసం హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది అయితే మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అన్నది కూడా చెప్తాను. అండ్ ఇంతకు ముందు కూడా నేను ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అండ్ వాడాను. నాకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. అప్డేట్ అయితే ఇచ్చాను. ఎలా అయితే నాకు హెయిర్ గ్రోత్ అయితే ఉన్నది ఏందనేది అయితే నేను అప్డేట్ ఇచ్చాను ఇంతకు ముందు కూడా. నేను మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి వాళ్ళైతే. సో మంచిగా వర్క్ అవుతుంది నాకు ఈ హెయిర్ ఆయిల్ అయితే. మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అన్నది అయితే ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి నేను యూజ్ చేసేది. ఎలాంటి బ్రాండ్ అయితే యూజ్ చేయట్లేదు. ఇది పట్టించిన నూనె, కుడుకలు పట్టిస్తాం కదా ఆ నూనె అనమాట. ఇందులోకి నేను ఇది 1/2 లీటర్, ఇందులోకి నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను, ఏ ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నాను అన్నది అయితే క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను మందారం పూలు తీసుకుంటున్నాను. ముద్ద మందారం దొరికినా పర్లేదు, అండ్ లేకపోతే ఇలా రిక్క మందారం దొరికినా పర్లేదు, రెండు యూజ్ అవుతాయి. అండ్ ముద్ద మందారం అయితే ఇంకొంచెం ఎక్కువ యూజ్ అవుతుందని నా ఫీలింగ్. సో ఆ తర్వాత అయితే ఇంకా మందారం ఆకులు, ఆ తర్వాత మనకి గుంటగరగర ఆకు అనేది దొరుకుతుంది అనమాట. మనకి ఆయుర్వేదిక్ షాప్లలో కూడా దొరుకుతుంది. అండ్ ఇట్లా మనకి ఏమంటారు, ఊరిలో ఉంటాం కదా అక్కడ కూడా మనకి దొరుకుతుంది అనమాట. అలా కాకపోతే సిటీలో అయితే షాప్స్లో అయితే దొరుకుతుంది మనకి. అండ్ ఆ తర్వాత జటామాన్సి అని కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది అనమాట. సో అవి తీసుకోవాలి. మెయిన్ మనము జటామాన్సి అయితే యూజ్ చేస్తున్నాము. దానివల్ల హెయిర్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది అనమాట దానివల్ల. సో నేను అది మెయిన్ యూజ్ చేస్తాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఆయిల్కి అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ ఇవన్నీ న్యాచురల్ కాబట్టి మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి బ్రాండ్స్ మనం ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కొంటాం, కొన్ని రోజులకి అవి యూజ్ కావట్లేదు అనేసి ఇంకో బ్రాండ్ యూజ్ చేస్తాము. దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది మనకి. అలా కాకుండా మనము హెయిర్ ఆయిల్ మన సొంతంగా ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఏ ఆయిల్ అయినా సరే 6 months to 1 year వరకు కంటిన్యూగా వాడితేనే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 1 month వాడి ఇది యూజ్ అవ్వట్లేదని ఇంకో బ్రాండ్కి చేంజ్ అయ్యి మళ్ళీ అది పడక హెయిర్ ఫాల్ అయ్యి ఇదంతా వేస్ట్ అయిపోతుంది. సో మనము న్యాచురల్గా ప్రిపేర్ చేద్దాము. అండ్ ఏ ఆయిల్ అయినా మీరు ఫస్ట్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో అదే కంటిన్యూ చేయండి. ఇంకా ఏమి దానికి ఎక్స్ట్రా యాడ్ చేయకండి. ఎందుకంటే మీకు ఆ ఆయిల్ ఆల్రెడీ మంచిగా హెయిర్కి పడుతుంది కాబట్టి మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంటుంది. ఆ టైంలో నేను మళ్ళీ మీరు ఏదైనా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారనుకోండి, సో కొంచెం మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడం లాంటివి జరుగుతాయి అనమాట. సో ఫస్ట్ మీరు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలనుకుంటున్నారు ఆ ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది అన్నదైతే, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటున్నాయి అన్నవి అయితే తెలుసుకొని అవి వాడండి అండ్ కంటిన్యూ చేయండి. నేనైతే చెప్పే సలహా ఇది. సో ఇప్పుడైతే మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాము. స్కిప్ చేయకుండా అయితే చూడండి, మంచిగా అర్థమవుతుంది అనమాట. సో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే నేను అన్నీ చూపిస్తున్నాను. చూడండి నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అన్నది అయితే చూపిస్తున్నాను. సో మనం ఇవి మందారం ఆకులు, గుంటగరగరాకు, ఆనియన్స్ అండ్ జటామాన్సి అండ్ మెంతులు, కరివేపాకు. ఇది మనకు జటామాన్సి. ఇది తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మిగతావన్నీ గుప్పెడు అయితే తీసుకున్నాను అనమాట నేను. అండ్ ఆనియన్ కూడా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. రెడ్ ఆనియన్ అయితే ఇంకా మంచిది. సో వీటితో పాటు మందారం పువ్వులు కూడా మనం యూజ్ చేసుకోవాలి. వీటితో పాటు మందారం పువ్వులు కూడా నేను యూజ్ చేస్తున్నా. వీటన్నిటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను. వీటిని గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసి యూజ్ చేసుకుంటేనే మంచిగా కలర్ అన్నది వస్తుంది అనమాట. దాంట్లో ఉన్న మనకు ప్రోటీన్స్ అన్నవి, మనకు కావాల్సిన విటమిన్స్ అన్నవి మనకు ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. సో అన్నీ అయితే నేను మిక్సీ చేసుకుంటాను. కొంచెం బరకగా చేద్దాము. ఫస్ట్ వేసేది నేను గుంటగరగరాకు వేస్తున్నా మిక్సీలోకి. నా తర్వాత జటామాన్సి అని చెప్పాను కదా, సో ఇది ఆయుర్వేదిక్ షాప్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. కనిపిస్తుందా? సో ఇలా అయితే ఉంటుంది. ఒక వేరులాగా ఉంటుంది అనమాట, చెట్టు వేరులాగా. చూడండి, జూమ్ అవుతుంది.
సో ఇవైతే నెక్స్ట్ మనము వేసుకుందాము. అమ్మా ఆగు. తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నా నేను. సరే ఆగు ఆగు, ఇవి వేద్దాం. ఇవి నువ్వు వేస్తావా? ఇందులో ఇవి మెంతులు యాడ్ చేస్తున్నాం ఇప్పుడైతే. సో మా చిన్నోడు చేయనిస్తలేడు ఆయిల్ అయితే. పడుకున్నప్పుడు ట్రై చేద్దామనేసి నేనైతే పడుకున్నప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ లేచి వచ్చిండు. పిల్లలు అంతే కదా, మనని ఇంకా ఏం చేయనియ్యరు. ఆగినా ఇవి మెంతులు అయితే యాడ్ చేస్తున్నా. దాని తర్వాత ఇంకా కరివేపాకు కూడా గుప్పెడు తీసుకున్నాను నేను. 1/2 లీటర్కి అయితే మనం గుప్పెడు సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇవి మందారం ఆకులు, ఇవన్నీ అయితే మిక్సర్ జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. నీకా హాయ్ చెప్పాలి. హాయ్ హాయ్. తర్వాత ఫ్లవర్స్ అయితే నేను ఇవి మందారం పువ్వులు ఒక 6 to 7 అయితే తీసుకుంటున్నా. కరెక్ట్గా 6 అయితే ఉన్నాయన్నమాట, సరిపోతాయి మనకి. వీటన్నిటిని అయితే మనము కొంచెం బరకగా అయితే చేసుకుందాము. చేసిన తర్వాత ఆయిల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు. ఆగు, తీస్తా ఆగు రాని. చూసారు కదా, ఇలా అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని అయితే ఆయిల్ అంతా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. ఆ పిప్పి అంతా తీసేసి ఆయిల్ మాత్రమే మనం బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. వీక్లీ 2 to 3 times అయితే యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకోవాలి. ఇదండి మన బ్లాగ్. ఎలా అనిపించింది? యూస్ఫుల్ అనిపించిందా? యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.